సంక్రాంతి అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? పిండి వంటలు. ఈ పిండి వంటలు అన్నీ చేసుకుందాము. మురుకులు చేస్తున్నాం. ఇది మురుకుల కోసం చేసిన పిండి. బియ్యం పిండి, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, 2 గంటల కారము, గంటెనర ఉప్పు, పువ్వులు, ఓమ, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ మంచిగా కలుపుకుందాము. ఉప్పు కారం కలిసిపోయేలాగా కలుపుకుందాం. వేడి చేసిన నూనె, మనకు వేడి వేడి నూనె పోస్తే మంచిగా కరకరలాడే మురుకులు వస్తాయి. మురుకుల పిండి కలిపి పెట్టుకున్నాం కదా, మనం ఇప్పుడు తడుపుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకొని నార్మల్గా నానుపుకోవాలి. అంత గట్టిగా నానుకోవద్దు, అంత మెత్తగా నానుపుకోవద్దు. మురుకుల పిట్టలో పెట్టుకొని మురుకు చేసుకుందాము.